వెల్కమ్ బ్యాక్ టు బ్లూప్రింట్ స్టడీ ఛానల్. సో ఫస్ట్ వీడియోలో మనము ఫ్రేజల్ వర్బ్స్ అంటే ఏంటి అని చూసి ఏపీటెట్ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్లోంచి ఆ క్వశ్చన్స్ని మనం సాల్వ్ చేసాం. ప్రీవియస్ వీడియోలో మనము టెక్స్ట్ బుక్ గ్రామర్లో ఫ్రేజల్ వర్బ్స్ ఏమున్నాయి అన్నది ఒక 25 చూసాం. ఇప్పుడు మనము 26 నుంచి చూడాలి. ఓకే, సో 26 is టు మేక్ అవుట్. ఓకే, టు మేక్ అవుట్ అనే దానికి చాలా మీనింగ్స్ ఉన్నాయి. అంటే ఏదో ఒక మీనింగ్ కాకుండా ఇట్ హ్యాస్ సెవరల్ మీనింగ్స్. కాంటెక్స్ట్ని బట్టి ఒక్కొక్కసారి ఒక్కొక్క మీనింగ్. సో టు మేక్ అవుట్ అనే కానీ ఇది దీని మీనింగ్ అని చెప్పి ముందే డిసైడ్ చేసుకోవద్దు. ఆ సెంటెన్స్ చదివి ఆ సెంటెన్స్ దేని గురించి మాట్లాడుతుంది అని చూసి అప్పుడు ఈ టు మేక్అవుట్ అన్న దాన్ని మీనింగ్ ఏంటి అన్నది చూడాలి. ఇలా ఎనీ ఫ్రేజల్ వర్బ్ దేనికైతే మోర్ దెన్ వన్ మీనింగ్ ఉంటుందో చదివగానే దీని మీనింగ్ ఇది అనకుండా ఒకసారి అర్థం చేసుకుని తర్వాత డిసైడ్ వాట్ కుడ్ బీ ద మీనింగ్ ఆఫ్ ద ఫ్రేజ్. ఓకే, నౌ 26th క్వశ్చన్, టు మేక్అవుట్. టు మేక్అవుట్ అంటే ఏదన్నా మనము జనరల్లీ ఏదైనా వింటున్నప్పుడు మనకి క్లియర్గా వినిపించలేదు, లేదా ఏదన్నా చూస్తున్నాం కానీ మనకి సరిగ్గా కనిపించట్లేదు. చాలా వానగా ఉన్నప్పుడు మనం సపోజ్ కార్ నడిపిస్తున్నప్పుడు మనకి వీ కెనాట్ మేక్అవుట్ వాట్ వెహికల్ ఈస్ కమింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ అస్. మన ముందు ఏం వస్తుందో తెలియదు కదా, అలా వాడే మీనింగ్ ఈ ఫస్ట్ మీనింగ్. ఓకే, టు సీ, హియర్ ఆర్ అండర్స్టాండ్ సంథింగ్ క్లియర్లీ ఆఫన్ ఇన్ డిఫికల్ట్ కండిషన్స్. సో దీని యూసేజ్ మనం ఎలా చూస్తాం? ఐ కుడెంట్ మేక్అవుట్ వాట్ హీ వాజ్ సేయింగ్ ఓవర్ ద లౌడ్ మ్యూజిక్. అంటే చాలా గట్టిగా పాటలు అవి మ్యూజిక్ అవి నడుస్తూ ఉంటే అతను ఏదో మాట్లాడుతున్నాడు కానీ నాకు సరిగ్గా వినిపించలేదు. ఇది మనకి చాలాసార్లు పెళ్ళిళ్ళలో అవుతూ ఉంటుంది. గట్టిగా ఏదో మ్యూజిక్ మోగుతూనే ఉంటుంది, పక్క వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు, మనం తల ఊపుతాం కానీ సగం అసలు మనకు వినిపించదు. ఓకే, వై? దట్ ఈస్ బికాస్ వీ కెనాట్ మేక్అవుట్ వాట్ దే ఆర్ స్పీకింగ్ టు అస్ బికాస్ ఆఫ్ ద లౌడ్ మ్యూజిక్. ఓకే, నౌ రెండోది టు మేక్అవుట్ అంటే టు కిస్ ఆర్ ఎంగేజ్ ఇన్ ఫిజికల్ ఇంటిమసీ. ఓకే, శారీరక సాన్నిహిత్యాన్ని కూడా టు మేక్అవుట్ అని చెప్పి అంటారు. సో దీన్ని మనం వాడాలి అంటే ఎలా వాడతాం? దే వర్ మేకింగ్ అవుట్ ఇన్ ద బ్యాక్ ఆఫ్ ద మూవీ థియేటర్ అని చెప్పి వాడచ్చు. థర్డ్, టు మేక్అవుట్ అంటే ఏదన్నా మనము ఒక ప్లాన్ కానీ ఒక రిపోర్ట్ కానీ ఒక డాక్యుమెంట్ని కానీ అలాంటి దాన్ని మనం ప్రిపేర్ చేయటాన్ని దాన్ని మనము టు మేక్అవుట్ అని చెప్పి అంటాం. సో టు ప్రిపేర్ ఆర్ రైట్ సంథింగ్ అనమాట, టు క్రియేట్ ఆర్ ఫార్ములేట్ ఏదన్నా డాక్యుమెంట్ కానీ ప్లాన్ కానీ రిపోర్ట్ కానీ. సో దీనికి మనము సెంటెన్స్ వాడాల్సి వస్తే ప్లీజ్ మేక్అవుట్ అ లిస్ట్ ఆఫ్ సప్లైస్ వీ నీడ్ ఫర్ ద ప్రాజెక్ట్. అంటే మన ప్రాజెక్ట్ కోసం ఒక లిస్ట్ని తయారు చేయండి, ప్రిపేర్ చేయండి, క్రియేట్ చేయండి అని చెప్పి అర్థం. ఓకే, నెక్స్ట్ ఫోర్త్ మీనింగ్ ఆఫ్ టు మేక్అవుట్ ఈస్ టు మేనేజ్ ఆర్ సక్సీడ్. అంటే ఏదన్నా మనం ఎగ్జామ్ అన్నా ఏమన్నా రాసినప్పుడు అది మనం ఎలా చేసాము అని అడగటానికి కూడా హౌ డిడ్ యూ ఫేర్ ఇన్ యువర్ ఎగ్జామ్, హౌ డిడ్ యూ డూ ఇన్ యువర్ ఎగ్జామ్ అని చెప్పి అడగం. హౌ డిడ్ యూ డూ యువర్ ఎగ్జామ్ కంటే కూడా హౌ డిడ్ యూ ఫేర్ ఇన్ యువర్ ఎగ్జామ్ అని చెప్పి అడుగుతాం. అలా యూ కెన్ ఆల్సో ఆస్క్ దెమ్ హౌ డిడ్ యూ మేక్అవుట్ ఆన్ యువర్ ఎగ్జామ్ అని చెప్పి అడగచ్చు. ఓకే, సో టు మేక్అవుట్ అన్నప్పుడు మనకి 4 రకాల మీనింగ్లు వస్తున్నాయి. ఏ మీనింగ్ అడుగుతున్నారు అన్నది అర్థం చేసుకుని మీరు ఆన్సర్ని టిక్ పెట్టాలి. 27th one is gives off అంటే టు ఎమిట్. లైక్ మనం ఏదన్నా చెత్త కుప్ప అంటిస్తాం, మన వాకిట్లో ఉన్న ఆకులు అవి పోగు చేసి మంట అంటిస్తాం. సో మంట అంటించినప్పుడు ఏమవుతుంది? ఇట్ ఎమిట్స్ ఎ లాట్ ఆఫ్ స్మోక్, ఇట్ ఎమిట్స్ ఎ లాట్ ఆఫ్ హీట్ అని చెప్పి అంటాం కదా. అలా గివ్స్ ఆఫ్ అంటే టు ఎమిట్ ఆర్ రిలీజ్ అని చెప్పి అర్థం. సో ఏమిటి ఎమిట్ చేస్తుంది? టు ఎమిట్ ఆర్ రిలీజ్ ఎ సబ్స్టెన్స్ ఆర్ క్వాలిటీ సచ్ యాజ్ లైట్, హీట్ ఆర్ ఆర్డర్ అంటే స్మెల్. ఇది మనం ఎలా వాడతామో, ది ఓల్డ్ రేడియేటర్ గివ్స్ ఆఫ్ అ లాట్ ఆఫ్ హీట్ డ్యూరింగ్ ద వింటర్ మంత్స్. రేడియేటర్ అనేది మనం చలికాలము వేడిగా ఉండేందుకు అని చెప్పి ఇది స్విచ్ ఆన్ చేసుకుంటే మనకు ఆ రూమ్ అంతా వేడిగా అవుతుంది అనమాట. సో ఆ రేడియేటర్ ఆన్ చేసినప్పుడు మనకి ఇట్ గివ్స్ అవుట్ ఎ లాట్ ఆఫ్ హీట్, ఇట్ ఎమిట్స్ ఆర్ ఇట్ రిలీజెస్ అ లాట్ ఆఫ్ హీట్. 28th క్వశ్చన్, వెంట్ అప్
వెంట్ అప్ అంటే దేన్నన్నా హైట్ ఇంక్రీజ్ అవటం, లెవెల్ ఇంక్రీజ్ అవటం, వాల్యూ. ఇప్పుడు చాలా వానలు పడుతున్నాయి, ఆ డ్యామ్లో ద లెవెల్ ఆఫ్ వాటర్ హ్యాస్ గాన్ అప్ అని చెప్పి చాలా చోట్ల మనం చదువుతూ ఉంటాం. అలా వెంట్ అప్ అంటే టు ఇంక్రీజ్ ఇన్ హైట్, లెవెల్ ఆర్ వాల్యూ, ఆర్ ఎక్కడికన్నా మనం ఎక్కటం. టు అసెండ్ అంటే ఎక్కటం. ఓకే, సో ద ప్రైసెస్ ఆఫ్ గుడ్స్ వెంట్ అప్ ఆఫ్టర్ ద అనౌన్స్మెంట్ ఆఫ్ ద న్యూ టారిఫ్స్. కొత్త ట్యాక్సులు వేసిన తర్వాత వస్తువుల ప్రైసెస్ ఏవైతే ఉంటాయో అవి ఇంక్రీజ్ అవుతాయి కదా. దట్ ఈస్ వాట్ వీఆర్ ట్రయింగ్ టు సే. వెంట్ అప్ అంటే ఇంక్రీజ్ అవటం. ద ప్రైసెస్ ఆఫ్ గుడ్స్ వెంట్ అప్ ఆఫ్టర్ ద అనౌన్స్మెంట్ ఆఫ్ ద న్యూ టారిఫ్స్. 29th టర్న్డ్ అరౌండ్ అన్న దానికి కూడా మనకి 3 మీనింగులు ఉంటాయి. కాంటెక్స్ని బట్టి సెంటెన్స్ చదివి ఏ టర్న్ అరౌండ్ గురించి మాట్లాడుతున్నారు అన్నది అర్థం చేసుకోవాలి. సో ఇందులో ఫస్ట్ టర్న్డ్ అరౌండ్ అంటే మనం డైరెక్షన్ మారటం. సపోజ్ నేను కార్ నడిపిస్తూ లేదా స్కూటర్ నడిపిస్తూ ఒక డెడ్ ఎండ్కి వెళ్ళాం. ఏం చేస్తాం మనం మన వెహికల్ని వీ టర్న్ ఇట్ అరౌండ్ అండ్ వీ గో బ్యాక్ ఇన్ ద సేమ్ డైరెక్షన్ కదా. సో ద ఫస్ట్ మీనింగ్ ఇస్ టు చేంజ్ డైరెక్షన్. To change direction, often used when referring to a physical movement or orientation. అంటే ఇప్పుడు నేను ఇచ్చిన ఎగ్జాంపుల్ లాగా. సో ఇఫ్ యూ వాంట్ టు యూజ్ ఇట్ ఇన్ అ సెంటెన్స్ ఎలా యూజ్ చేస్తాం? వెన్ హీ రియలైజ్డ్ హీ వాజ్ గోయింగ్ ది రాంగ్ వే, తప్పు డైరెక్షన్లో వెళ్తున్నాడు అని అర్థమైనప్పుడు హీ క్విక్లీ టర్న్డ్ అరౌండ్ టు హెడ్ బ్యాక్. ఓకే, సెకండ్ వన్ టర్న్డ్ అరౌండ్ అంటే మనము సపోజ్ మనకి ఒక మీటింగ్ నడుస్తుంది ఆర్ ఏదన్నా యాన్యువల్ డే ప్రోగ్రామ్ గురించి లేదా ఏదన్నా ఎగ్జామినేషన్ గురించి ఏదో డిస్కషన్ నడుస్తుంది డిపార్ట్మెంట్లో. మనం చెప్పిందే కరెక్ట్ అని చెప్పి మనం డిస్కషన్ చేస్తూ ఉంటాం. కానీ సడన్లీ వైస్ ప్రిన్సిపల్లో ఎవరో నుంచుని ఏవో 3-4 వెరీ లాజికల్ పాయింట్స్ చెప్తే మనకేమనిపిస్తుంది, అరే ఇవి చెప్పింది కరెక్టే కదా అని చెప్పి అనిపిస్తుంది. అప్పుడు మనం ఏదైతే స్టాండ్ తీసుకున్నామో అంటే మన ఆలోచన ఏది ఉందో దాన్ని మనం వదిలేసేసి నో ఆవిడ ఆలోచన కరెక్ట్గా ఉంది, వీ విల్ గో బై దాట్ అని చెప్పి అంటాం. అంటే మన ఒపీనియన్ని మనం చేంజ్ చేసుకున్నాం. ఓకే, సో టర్న్డ్ అరౌండ్ అనే దానికి రెండో మీనింగ్ టు చేంజ్ వన్స్ ఒపీనియన్ ఆర్ పొజిషన్. దీన్ని మనం ఎలా వాడతాం? ఆఫ్టర్ హియరింగ్ హర్ ఎక్స్ప్లెనేషన్ హీ టర్న్డ్ అరౌండ్ అండ్ అగ్రీడ్ విత్ హర్ వ్యూ పాయింట్. ముందు అసలు అర్థం చేసుకోకపోయినా, ముందు మనకి నచ్చకపోయినా వాళ్ళు ఇచ్చిన రీజన్ని బట్టి మన ఆలోచన కూడా ఒక యూటర్న్ లాగా జరుగుతుంది. సో హీ టర్న్డ్ అరౌండ్ అండ్ అగ్రీడ్ విత్ హర్ వ్యూ పాయింట్. థర్డ్ టర్న్డ్ అరౌండ్ అంటే టు పెర్ఫార్మ్ అ టాస్క్ క్విక్లీ. సపోజ్ ఏదన్నా మనం క్వశ్చన్ పేపర్స్ కరెక్ట్ చేస్తున్నాం. క్వశ్చన్ పేపర్స్ కరెక్ట్ చేయడానికి మనం ప్రిన్సిపల్కి చెప్తాము మాకు అట్లీస్ట్ వారం రోజులు టైం పడుతుంది అని చెప్పి చెప్తాం. కానీ ఏమవుతుంది, సమ్ అడ్వాంటేజ్ అవుతుంది, ఏదో క్లాసులు ఉండవో లేదా ఏవో 2 రోజులు హాలిడేస్ వస్తాయో, ఏదో కరెక్షన్ 2 రోజుల్లో అయిపోతుంది. ఓకే, అంటే మనం ఆ టాస్క్ని 1 వీక్ చేసే బదులు మనము 2 డేస్లో కంప్లీట్ చేసేసాం, కానీ సేమ్ క్వాలిటీతో కంప్లీట్ చేసాం, బట్ బికాస్ ఆఫ్ వేరియస్ అదర్ రీజన్. ఓకే, సో టర్న్డ్ అరౌండ్ అంటే దేనన్నా మనము ఫాస్ట్గా చేయగలిగితే ఆ టాస్క్ని, దట్ మీన్స్ వీ హ్యావ్ టర్న్డ్ ఇట్ అరౌండ్ అని చెప్పి అర్థం. సో టు కంప్లీట్ ఎ టాస్క్ ఎఫెక్టివ్లీ ఆర్ ప్రాంప్ట్లీ. దీన్ని యూసేజ్ మనం ఎలా చేయొచ్చు? ద టీమ్ టర్న్డ్ అరౌండ్ ద ప్రాజెక్ట్ ఇన్ జస్ట్ అ వీక్. సపోజ్ వాళ్ళకి 20 days పడుతుంది అని చెప్పి ముందే చెప్పినా కూడా సపోజ్ వాళ్ళు గబుక్కున 1 వీక్లోనే దాన్ని కంప్లీట్ చేస్తే దట్ మీన్స్ ద టీమ్ టర్న్డ్ అరౌండ్ ద ప్రాజెక్ట్, ద టీమ్ పర్ఫార్మ్ ద టాస్క్ క్విక్లీ ఇన్ జస్ట్ వీక్ అని చెప్పి అర్థం. ఇది క్లాస్ 7thలో యూనిట్ 5లోంచి ఒక 6 sentences వాళ్ళే ఇచ్చారు. ఈ సెంటెన్సెస్ ఇలానే మీరు గుర్తుపెట్టుకోవడం చాలా ఇంపార్టెంట్. కావాలంటే ఒక స్క్రీన్ షాట్ తీసుకోండి, ఎందుకంటే ఇలానే ఈ సెంటెన్సెస్ ఇలానే ఎత్తేసేసి టెట్ ఎగ్జామినేషన్లో డిఎస్ ఎగ్జామినేషన్లో ఇచ్చేస్తారు. ఓకే, సో ఇవన్నీ కూడా ఫ్రేజల్ వర్బ్స్లో లుకింగ్ అప్, లుక్ డౌన్ ఆన్, లుక్డ్ అప్ టు, లుకింగ్ ఇన్ టు, లుక్ ఆఫ్టర్, లుక్ ఇన్, లుక్ అవుట్ గురించి ఇచ్చిన సెంటెన్సెస్. ఓకే, సో ఇప్పుడు మనం వీటిని ఒక్కొక్క దాన్ని మీనింగ్ చూద్దాం. లుక్ ఆఫ్టర్ అంటే ఏంటి? లుక్ ఆఫ్టర్ అంటే ఎవరినన్నా మనము టేక్ కేర్ తీసుకుంటే వాళ్ళని మనం లుక్ ఆఫ్టర్, వీఆర్ లుకింగ్ ఆఫ్టర్ దెమ్ అని చెప్పి అంటాం. జనరల్లీ వీ ఆల్ లుక్ ఆఫ్టర్ ఆర్ ఏజ్డ్ పేరెంట్స్. ఓకే, ఆర్ షీ అగ్రీడ్ టు లుక్ ఆఫ్టర్ హర్
neighbors' children when they were out on vacation or when they watched a movie అని కూడా చెప్పచ్చు. సో లుక్ ఆఫ్టర్ అంటే టు టేక్ కేర్ ఆఫ్ సమ్వన్ ఆర్ సంథింగ్. దీనికి టెక్స్ట్ బుక్లో ఇచ్చిన సెంటెన్స్ ఏంటి? లుక్ ఆఫ్టర్, ఇట్ ఈస్ హియర్. ఇఫ్ యూ వాంట్ టు గో అవుట్, ఐ విల్ లుక్ ఆఫ్టర్ ద చిల్డ్రన్ ఫర్ యూ. మీరు ఫస్ట్ వీడియో ఫ్రేజల్ వర్బ్స్ చూస్తుంటే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఏపీటెట్ 2024 అందులో మీకు ఈ సెంటెన్స్ ఇలానే కనిపిస్తుంది. ఇఫ్ యూ వాంట్ టు గో అవుట్, ఐ విల్ లుక్ ఆఫ్టర్ ద చిల్డ్రన్ ఫర్ యూ. నువ్వు బయటికి వెళ్ళాలనుకుంటే నేను మీ పిల్లల్ని చూసుకుంటానని చెప్పి అర్థం. ఓకే. సెకండ్ వన్, లుక్ డౌన్ ఆన్ అంటే ఎవరినన్నా మనం కొంచెం డిస్రిగార్డ్ చేయటం, ఇన్సల్టింగ్గా చూడటం. మనకంటే తక్కువ వాళ్ళు అని చెప్పి, మనకంటే తక్కువ అందం ఉందని చెప్పి, మనకంటే తక్కువ ఆస్తి ఉందని చెప్పి, ఆర్ వాళ్ళు చదువుకునే వాళ్ళు అని చెప్పి, లేదా వాళ్ళు రిక్షా తోలుతున్న వాళ్ళు అని చెప్పి, ఆర్ బడ్డీ కొట్టు పెట్టుకున్నాడని చెప్పి, ఇలా మనము వాళ్ళని ఒక హ్యూమన్ లాగా చూడకుండా వాళ్ళని మనము కొంచెం చిన్నగా చూస్తే that means we are looking down on those people. Okay, so to regard someone or something as inferior అంటే తక్కువగా చూడటం, మనకంటే తక్కువ, or to have condescending attitude. Okay, so he tends to look down on those who don't have a college degree. అంటే చదువుకోలేదు అంటే వాళ్ళని కొంచెం లుక్ డౌన్గా చూస్తారని అర్థం. ఇప్పుడు దీనికి ఈ టెక్స్ట్ బుక్లో ఇచ్చిన సెంటెన్స్, వీ హ్యావ్ నో రైట్ టు లుక్ డౌన్ ఆన్ పీపుల్ హూ డూ స్మాల్ జాబ్స్. చిన్న ఉద్యోగాలు చేసే వాళ్ళని మనము చిన్న చూపు చూడకూడదు. వీ హ్యావ్ నో రైట్ టు లుక్ డౌన్ ఆన్ పీపుల్ హూ డూ స్మాల్ జాబ్స్. ఇది ఒక్కసారి మనము రబ్ చేసుకుంటే నెక్స్ట్ మనం టిక్ చేసుకుంటున్నప్పుడు మనకి గజిబిజిగా లేకుండా ఉంటుంది. ఓకే, నెక్స్ట్ హియర్. Okay, now 33 is look in. Look in అంటే సపోజ్ మనము ఎక్కడికన్నా వెళ్తూ దారిలో ఎవరన్నా తెలిసిన వాళ్ళ ఇల్లు కానీ చుట్టాల ఇల్లు కానీ వస్తే అరే వాళ్ళకి హాయ్ చెప్పి వెళ్ళిపోదాం, ఒక్క 5 minutes అని చెప్పి వెళ్తూ ఉంటాం. ఓకే, దాన్ని మనము లుక్ ఇన్ అని చెప్పి అంటాం. ఎందుకంటే వాళ్ళకి మనము ముందే చెప్పి వెళ్ళట్లా, అప్పటికప్పుడు వెళ్తున్నాము, ఊరికే ఒక 5 minutes వాళ్ళని కలిసి వెళ్దామని చెప్పి. అలాంటి విజిట్కి మనము లుక్ ఇన్ అని చెప్పి వాడతాం. టు విజిట్ సమ్వన్ బ్రీఫ్లీ అంటే కొంచెం పీరియడ్ కోసం, ఆర్ టు చెక్ ఇన్ ఆన్ సమ్వన్. ఓకే, దీని యూసేజ్ ఎలా ఉంటుంది? ఐ విల్ లుక్ ఇన్ ఆన్ యూ లేటర్ టు సీ హౌ యు ఆర్ డూయింగ్ అంటే నేను ఒకసారి వచ్చి అప్పుడప్పుడు చూస్తూ ఉంటానని చెప్పి. సో లుక్ ఇన్కి టెక్స్ట్ బుక్లో ఇచ్చిన సెంటెన్స్, ఐ ప్రామిస్ ఐ లుక్ ఇన్ ఆన్ యువర్ బ్రదర్ వెన్ ఐ విజిట్ లక్నో నెక్స్ట్ అంటే నేను నెక్స్ట్ టైం లక్నోకి వెళ్ళినప్పుడు వెళ్ళి ఊరికే ఎలా ఉన్నాడో మీ తమ్ముడు నేను చూసి వస్తానని చెప్పి. ఐ ప్రామిస్ టు లుక్ ఇన్ ఆన్ యువర్ బ్రదర్ వెన్ ఐ విజిట్ లక్నో నెక్స్ట్. ఓకే, దెన్ లుక్ ఇన్ టు అంటే ఏదన్నా విషయం, ఏదన్నా ఇష్యూ గురించి మనము చూద్దాం, నేను చూస్తాను, ఇన్వెస్టిగేట్ చేద్దాము, ఆర్ ఐ విల్ ఎగ్జామిన్ అంటాం కదా, దాన్ని మనం లుక్ ఇన్ టు అని చెప్పి వాడచ్చు. సో ద మేనేజర్ ప్రామిస్డ్ టు లుక్ ఇన్ టు ద ఇష్యూ అండ్ ఫైండ్ అ సొల్యూషన్. టెక్స్ట్ బుక్లో ఇచ్చిన సెంటెన్స్ ఏంటిది? లుక్ ఇన్ టు. ద పోలీస్ ఆర్ లుకింగ్ ఇన్ టు ద మ్యాటర్ థరోలీ. ఓకే, ఈ సెంటెన్సెస్ డెఫినెట్లీ మీరు ఒకసారి నాకు స్క్రీన్ షాట్ తీసుకోండి. ఇవి మీకు ఎగ్జామ్లో, టెట్లో, డిఎస్సిలో డెఫినెట్గా వస్తాయి ఇందులోంచి. నెక్స్ట్ 38 ఇస్ స్పిన్ అరౌండ్. స్పిన్ అరౌండ్ అంటే మనమే నుంచుని ఫిజికల్గా గబుక్కున మన చుట్టూ మనం తిరుగుతూ బొంగరంలాగా, దాట్ ఈస్ స్పిన్ అరౌండ్. టు టర్న్ క్విక్లీ ఆర్ రొటేట్ ఇన్ అ సర్క్యులర్ మోషన్ కెన్ ఆల్సో ఇంప్లాయ్ అ సడన్ చేంజ్ ఇన్ డైరెక్షన్ ఆర్ పర్స్పెక్టివ్. అంటే ఫిజికల్లీ కూడా మనము గుండ్రంగా తిరగటం, లేదా మన ఆలోచన కూడా ఒక 360 degrees టర్న్ తిరుగుతాయి. ఏదైతే మనం కరెక్ట్ అనుకున్నామో అది రాంగ్ అని చెప్పి, లేదా రాంగ్ అనుకున్నది కరెక్ట్ అని అనిపిస్తే వీ హ్యావ్ టేకెన్ అ స్పిన్ అరౌండ్ అనమాట. ఓకే, సో ద చైల్డ్ లాఫ్డ్ యాజ్ హీ స్పన్ అరౌండ్. స్పిన్ అరౌండ్కి పాస్ట్ టెన్స్ స్పన్ అరౌండ్. ఓకే, ద చైల్డ్ లాఫ్డ్ యాజ్ హీ స్పన్ అరౌండ్ ఇన్ సర్కిల్స్ ఆన్ ద ప్లే గ్రౌండ్ అని చెప్పి వాడచ్చు. ఇవి క్లాస్ 8th నుంచి తీసుకున్నాను. 39 లిట్ అప్. లిట్ అప్ అంటే ఒకసారి మనం
చీకటిగా ఉన్న ఇంట్లో ఒక్క క్యాండిల్ వెలిగించినా కూడా మొత్తం ఇల్లు బాగా లైట్ వచ్చినట్టు బ్రైట్గా అయిపోతుంది, అంటే లిటప్ అయిపోతుంది అనమాట. సో ఈ లిటప్ అనేది మీరు 2 మీనింగ్స్లో వాడుకోవచ్చు. ఒకటేమో ఫిజికల్లీ, అంటే ఒక లైట్ వెలిగించినప్పుడు ఆ రూమ్ బ్రైట్గా అయిపోయింది అంటే లిటప్ అని చెప్పి వాడచ్చు. లేదా మనకు కూడా ఏదన్నా సంతోషం అనిపించినప్పుడు, ఎవరైనా మనకు ఒక గుడ్ న్యూస్ ఇచ్చినప్పుడు మన ఫేస్లో ఏదైతే ఒక షైన్, ఒక గ్లో, మన కళ్ళల్లో ఒక మెరుపు ఏదైతే వస్తుందో దానికి కూడా వాడచ్చు. ఓకే, సో బికేమ్ బ్రైట్ ఆర్ ఇల్యూమినేటెడ్ అన్నట్టు కూడా వాడచ్చు. ఇట్ కెన్ ఆల్సో రెఫర్ టు షోయింగ్ ఫీలింగ్స్ లైక్ హ్యాపీనెస్ అండ్ ఎక్సైట్మెంట్ అలా కూడా వాడచ్చు. సో దీనికి సెంటెన్స్ మనం ఏమని చెప్పి వాడచ్చు, హర్ ఫేస్ లిట్ అప్ విత్ జాయ్ వెన్ షీ రిసీవ్డ్ ద గుడ్ న్యూస్. నీకు అందులో డిఎస్సిలో సెలెక్షన్ వచ్చిందమ్మా అనగానే ఫేస్ ఎలా అవుతుంది, బల్బ్ లాగా వెలుగుతుంది కదా. దట్ ఈస్ హౌ దే హ్యావ్ యూజ్డ్ ఇట్ హియర్. హర్ ఫేస్ లిట్ అప్ విత్ జాయ్ వెన్ షీ రిసీవ్డ్ ద గుడ్ న్యూస్. ఆర్ మనం ఫిజికల్లీ ఏదైనా లైట్ వెలిగించినప్పుడు ద రూమ్ లిట్ అప్ వెన్ షీ టర్న్డ్ ఆన్ ద లైట్స్ అని చెప్పి వాడచ్చు. 40 సఫ్యూజ్డ్ విత్ అనేది ఇది క్లాస్ 8లో చాప్టర్ 1లోనే ఇచ్చారు. ఇది ద బెస్ట్ క్రిస్మస్ ప్రెజెంట్ ఇన్ ద వరల్డ్ అన్న లెసన్లోంచి తీసిచ్చేసారు. సో సఫ్యూజ్డ్ విత్ అంటే ఇది కూడా సేమ్ లైక్ లిటప్పే. ఏదన్నా మనం చెప్పినప్పుడు మన ఫేస్ హ్యాపీనెస్తో గ్లో అవ్వటాన్ని మనం సఫ్యూజ్డ్ అని చెప్పి అంటాం. ఓకే, డోంట్ గో బై దిస్ మీనింగ్. టెక్స్ట్ బుక్లో మీనింగ్ అలానే వాడారు. ఏదన్నా మనం గుడ్ న్యూస్ ఇచ్చినప్పుడు the glow of happiness that spreads all over the face, దాన్ని మనము suffused with అని చెప్పి వాడతాం. సో సెంటెన్స్ మనం వాడేప్పుడు ఏమని వాడచ్చు, his voice was low and suffused with passion అని చెప్పి వాడచ్చు. or her voice was suffused with warmth and kindness, or her expression was suffused with a warm glow of happiness after seeing her friends అని చెప్పి అనొచ్చు. సో సఫ్యూజ్డ్ అంటే ఏంటని చెప్పి అనుకున్నాము, సఫ్యూజ్డ్ అంటే గ్లో ఆఫ్ హ్యాపీనెస్ దట్ ఈస్ స్ప్రెడ్ అక్రాస్ ఆల్ ఓవర్ హర్ ఫేస్. ఓకే, 41 ఈజ్ బర్న్అవుట్. బర్న్అవుట్కి మనం జనరల్లీ 2 రకాలుగా వాడతాం. ఒకటి ఏదన్నా మనము అయిపోతుంది, అంటే ఒక బల్బ్ ఉంది, అది కొన్ని రోజుల తర్వాత పాడైపోతుంది. అంటే ఏంటి, అది బర్న్ట్ అవుట్ అయిపోయింది, వాడి కాలి అది పాడైపోయింది, దాన్ని మనం రీప్లేస్ చేయాలి. ఓకే, సో ది లైట్ బల్బ్ బర్న్ట్ అవుట్, సో ఐ నీడ్ టు రీప్లేస్ ఇట్ అని చెప్పి వాడచ్చు. అలానే మనం ఏదన్నా ఒక స్ట్రెస్ఫుల్ పని చాలా రోజులు చాలా ఏళ్ళు చేస్తే ఆ తర్వాత ఆ పని మనకి చెయ్యాలని చెప్పి అనిపించదు. ఓకే, అప్పుడు మన మైండ్ ఒక ఎంతూసియాజం లేదా చెయ్యాలి అన్న కోరిక చచ్చిపోతుంది మనకి. దాన్ని కూడా మనము బర్న్అవుట్ అని చెప్పి వాడతాం. సో టు సీజ్ ఫంక్షనింగ్ డ్యూ టు ఎగ్జాషన్ ఆర్ రిప్లీషన్ అంటే ఈ లైట్ బల్బ్ లాగా. కెన్ ఆల్సో రెఫర్ టు లూజింగ్ ఎంతూసియాజం ఆర్ ఎనర్జీ అంటే మనుషులు అనమాట, అలా కూడా వాడచ్చు. సో ఫస్ట్ దానికి మనము వీఆర్ టాకింగ్ అబౌట్ అ ఫిజికల్ థింగ్ కాబట్టి ద లైట్ బల్బ్ బర్న్ట్ అవుట్, సో ఐ నీడ్ టు రీప్లేస్ ఇట్ అని వాడచ్చు. అదే మనుషుల కోసం లూజింగ్ ఎంతూసియాజం ఆర్ ఎనర్జీ అన్నప్పుడు ఆఫ్టర్ నాన్ స్టాప్ వర్కింగ్ ఫర్ వీక్స్ షీ స్టార్టెడ్ టు బర్న్ అవుట్ అంటే షీ డిడ్ నాట్ వాంట్ టు కంటిన్యూ డూయింగ్ ఇట్ అని చెప్పి అర్థం. 42 లైటప్ అంటే టు బికమ్ బ్రైట్ ఆర్ ఇల్యూమినేటెడ్. దీన్ని కూడా మనం 2 రకాలుగా వాడచ్చు. సో మనం లైటప్ అంటే కూడా లిటప్ లాగానే మనకి రోడ్డు మీద లైట్లు వేసంగానే చీకటిగా ఉన్న రోడ్డు కూడా లైట్లు వచ్చేస్తుంది కదా, దాట్ ఈస్ వన్ వే. రెండోది మనం ఏదన్నా సర్ప్రైజ్ ఇచ్చినప్పుడు ఎదురుగుండా వాళ్ళ ఫేస్లో ఏదైతే సంతోషం వస్తుందో దాన్ని కూడా మనం లిటప్ అని చెప్పి వాడచ్చు. లైటప్ లిటప్ 2 ఒకేలాగా వాడచ్చు మనం. సో టు బికమ్ బ్రైట్ ఆర్ ఇల్యూమినేటెడ్ ఇదొక మీనింగ్. కెన్ ఆల్సో రెఫర్ టు షోయింగ్ జాయ్ ఆర్ ఎక్సైట్మెంట్. ఓకే, టు బికమ్ బ్రైట్ ఆర్ ఇల్యూమినేటెడ్ అనేది ఒక ఫిజికల్ ఆబ్జెక్ట్ గురించి, ఇదేమో హ్యూమన్ బీయింగ్స్ గురించి, మన ఫీలింగ్స్ గురించి. సో హిస్ ఫేస్ లిట్ అప్ వెన్ హీ సా ద సర్ప్రైజ్ పార్టీ అంటే దీని గురించి మాట్లాడుతున్నాం. ద సిటీ లైట్స్ అప్ బ్యూటిఫుల్లీ డ్యూరింగ్ ద ఫెస్టివ్ సీజన్ అంటే సిటీ ఏదన్నా ఫెస్టివల్ ఉంది అంటే లైట్లు అవి పెడతారు కదా బజార్ అంతా. సో ద సిటీ లైట్స్ అప్ బ్యూటిఫుల్లీ డ్యూరింగ్ ద ఫెస్టివ్ సీజన్ అని కూడా వాడచ్చు.
43 లుక్ ఆన్. లుక్ ఆన్ అంటే ఏదన్నా మనము అబ్జర్వ్ చేయటం, చూడటం, వాచ్ చేయటం. టు అబ్జర్వ్ ఆర్ వాచ్ వితౌట్ పార్టిసిపేటింగ్ అంటే మనం పార్టిసిపేట్ చేయట్లా, వాళ్ళు ఏదైనా మ్యాచ్ ఆడుతుంటే వీఆర్ లుకింగ్ ఎట్ ఇట్ ఆర్ వీఆర్ లుకింగ్ ఆన్ ఎట్ ద ప్లేయర్స్ ఇన్ ద గ్రౌండ్, అలా వాడేది మనకి లుక్ ఆన్ అనమాట. సో దీనికి మన యూసేజ్ ఎలా ఉంటుంది? దే లుక్డ్ ఆన్ యాజ్ ద అథ్లీట్స్ కంప్లీటెడ్ ఇన్ ద ఫైనల్ రేస్ అని చెప్పి వాడచ్చు. ఆర్ ఏదన్నా మ్యాజిక్ షో నడుస్తుంటుంది, పిల్లలు మ్యాజిక్ షో చూస్తారు. ద చిల్డ్రన్ లుక్డ్ ఆన్ యాజ్ ద మెజిషియన్ పర్ఫార్మ్డ్ హిస్ ట్రిక్స్ అని చెప్పి అనొచ్చు. నలుగురు పిల్లలు ఆడుతుంటే ఒక పిల్ల పక్కన కూర్చుని చూస్తూ ఉంటుంది. షీ లుక్డ్ ఆన్ క్వైట్లీ వైల్ హర్ ఫ్రెండ్స్ ప్లేడ్ ద గేమ్ అని చెప్పి వాడచ్చు. 44 రన్అవుట్. రన్అవుట్ అంటే దిస్ ఇస్ నాట్ రిలేటెడ్ టు క్రికెట్ రన్అవుట్. ఈ రన్అవుట్ అంటే మన దగ్గర ఉన్నది పూర్తిగా అయిపోతుంది అంటే రన్అవుట్ అనమాట. ఓకే, మన ఇంట్లో పాలైపోతున్నాయి అంటే మనకి వీ హ్యావ్ రన్అవుట్ ఆఫ్ మిల్క్ అని చెప్పి వాడాలి. సో రన్అవుట్ అంటే డిప్లీట్ ద సప్లై ఆఫ్ సంథింగ్. డిప్లీట్ అంటే డ్రాస్టిక్గా ఏదైనా తగ్గిపోతేనే మనం డిప్లీట్ అని చెప్పి వాడతాం. టు డిప్లీట్ ద సప్లై ఆఫ్ సంథింగ్, టు ఫినిష్ ఆర్ యూజ్ అప్ కంప్లీట్లీ. సో దీనికి సెంటెన్స్ మనం ఎలా వాడతాం? వీ నీడ్ టు బై మోర్ మిల్క్ బికాస్ వీ ర్యాన్ అవుట్ ఆఫ్ దిస్ మార్నింగ్. వీ ర్యాన్ అవుట్ ఆఫ్ దిస్ మార్నింగ్ అంటే వీ నీడ్ టు బై మోర్ మిల్క్ బికాస్ మొత్తం పాలు అయిపోయాయి, వీ ర్యాన్ అవుట్ ఆఫ్ ఇట్ అనమాట. 45 కీప్ అవుట్. కీప్ అవుట్ అంటే టు ప్రివెంట్ ఎంట్రీ. ఎవరినన్నా రాకుండా వాళ్ళని మనం ఆపితే, ప్రొహిబిట్ చేస్తే దాన్ని మనం కీప్ అవుట్ అని చెప్పి వాడతాం. చాలా ఇంటి ముందు మనకి ఒక సైన్ బోర్డ్ కనిపిస్తుంది ఆర్ గోడ మీద కూడా రాసి ఉంటుంది కీప్ అవుట్ ఆఫ్ ఇట్, దిస్ ఇస్ అ ప్రైవేట్ ప్రాపర్టీ, అలాంటి బోర్డులు అవి పెడుతూ ఉంటాయి. అందుకు సో దాట్ వీ కీప్ అవుట్, వీ డోంట్ గో ఇన్ టు దేర్ ప్రాపర్టీ ఆర్ దే ఆర్ ప్రొహిబిటింగ్, వాళ్ళు మనని వాళ్ళ ప్రాపర్టీలోకి వెళ్లకుండా ఆపుతున్నారు. సో కీప్ అవుట్ అన్నప్పుడు టు ప్రివెంట్ ఎంట్రీ, టు ప్రొహిబిట్ సమ్వన్ ఫ్రమ్ ఎంటరింగ్ ఎ ప్లేస్. ప్రొహిబిట్ అంటే స్టాప్ చేయటం. సో సెంటెన్స్లో మనం వాడినప్పుడు ద సైన్ ఆన్ ద ఫెన్స్ సెడ్ టు కీప్ అవుట్ ఆఫ్ ద ప్రైవేట్ ప్రాపర్టీ. 46 స్వెప్ట్ అవే. స్వెప్ట్ అవే అనేది కూడా మనము రెండు మీనింగుల్లో వాడచ్చు. ఫస్ట్ స్వెప్ట్ అవే ఏంటి? వరదలు వచ్చాయి అంటే దారిలో ఉన్నవన్నీ కూడా కొట్టుకుపోతాయి కదా, దట్ ఈస్ వన్ యూజ్ ఆఫ్ స్వెప్ట్ అవే. సెకండ్, మనకి ఏమన్నా స్ట్రాంగ్ ఇమోషన్స్, చాలా బాధగా అనిపించింది అన్నప్పుడు కూడా వాటిల్లో మనము స్వెప్ట్ అవే అన్నది కూడా దట్ ఈస్ ద సెకండ్ వే ఆఫ్ యూజింగ్ ద ఫ్రేజల్ వర్బ్ స్వెప్ట్ అవే. సో ఫస్ట్, టు బి క్యారీడ్ ఆఫ్ ఆర్ రిమూవ్డ్ ఫోర్స్ఫుల్లీ అంటే ద ఫ్లడ్ వాటర్స్ స్వెప్ట్ అవే ఎవ్రీథింగ్ ఇన్ దేర్ పాత్ అంటే వరద నీళ్లు దారిలో వచ్చినవన్నీ కూడా అవి కొట్టుకుపోయే దాంతోపాటు. ద ఫ్లడ్ వాటర్స్ స్వెప్ట్ అవే ఎవ్రీథింగ్ ఇన్ దేర్ పాత్ అని చెప్పి వాడచ్చు. సో రెండో మీనింగ్ ఏంటన్నాం? క్యాన్ ఆల్సో రెఫర్ టు బీయింగ్ emotionally overwhelmed or enchanted. Okay, so daniki she was swept away by the emotional ending of the movie. So ఆ మూవీ చూస్తున్నారు, మూవీలో చాలా ట్రాజిక్ ఎండింగ్ ఏదో ఉంది. సో ఆ మూవీ సినిమాలో చూపించిన ఎమోషన్స్ ఏవైతే ఉంటాయో అవి చూస్తున్న పర్సన్లో కూడా అవి జనరేట్ అయిపోయి దే మే ఈవెన్ స్టార్ట్ క్రైయింగ్. ఓకే, సో దట్ మీన్స్ షీ వాజ్ స్వెప్ట్ అవే బై ద ఎమోషనల్ ఎండింగ్ ఆఫ్ ద మూవీ అని చెప్పి వాడచ్చు. సో స్వెప్ట్ అవే అంటే ఒకటేమో టు బి క్యారీడ్ ఆఫ్, రెండోదేమో ఇమోషనల్లీ మనము చాలా ఓవర్గా ఎమోషనల్ అయిపోతే దట్ ఈస్ ఆల్సో యూసేజ్ ఆఫ్ స్వెప్ట్ అవే. 47 స్ప్రాంగ్ ఇంటూ. స్ప్రాంగ్ ఇంటూ యాక్షన్ అని చెప్పి వాడుతూ ఉంటాం కదా. స్ప్రాంగ్ ఇంటూ ఏంటి అంటే సడన్గా మనం ఒక యాక్షన్ తీసుకుంటే దాన్ని మనం స్ప్రాంగ్ ఇంటూ యాక్షన్ అని చెప్పి అంటాం. సో దీనికి టు లీప్ ఆర్ జంప్ ఇంటూ యాక్షన్ ఆర్ ఎ పర్టిక్యులర్ స్టేట్ ఆర్ టు బిగిన్ డూయింగ్ సంథింగ్ సడన్లీ. ఓకే, సో ఇప్పుడు 8:15కి 8:30కి 8:15కి స్కూల్కి బయలుదేరాలి అంటే 7:30 అయినా కూడా అలారం మోగినా మనం లేవలేదు. ఓకే, 7:50కి మళ్ళీ ఒక 10 minutes పడుకుందాం అని చెప్పి కళ్ళు తెచ్చేసరికి 7:50 అయింది. ఒక్కసారి మనం లేచి గబా 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 తయారై వెళ్ళిపోతాం. దట్ మీన్స్ వీ స్ప్రింగ్ ఇన్ టు యాక్షన్ టు గెట్ రెడీ ఫర్ వర్క్ అనమాట. సో అలా సడన్గా ఏదన్నా మనం చేస్తే దట్ ఈస్ స్ప్రాంగ్ ఇన్ టు యాక్షన్. వెన్ ది అలార్మ్ ర్యాంగ్ షీ స్ప్రాంగ్ ఇన్ టు యాక్షన్ అండ్ గాట్ రెడీ ఫర్ వర్క్ అని చెప్పి వాడచ్చు. 48 ఐ థింక్ దిస్ ఇస్ ద లాస్ట్ వన్. క్యారీ ఆన్.
క్యారీ ఆన్ అంటే టు కంటిన్యూ విత్ సమ్ టాస్క్ ఆర్ యాక్షన్ ఆర్ వర్క్. ఓకే, ఏదైనా పనిని మనం చేసుకుంటూ పోవటాన్ని దాన్ని క్యారీ ఆన్ అని చెప్పి వాడతాం. సో డెస్పైట్ ద సెట్ బ్యాక్స్ అంటే డ్రాబ్యాక్స్, ఏదన్నా వాటిని ఆ పని అవ్వకుండా ఆపుంటే. షీ డిసైడెడ్ టు క్యారీ ఆన్ విత్ హర్ ప్రాజెక్ట్. ఓకే, అంటే ఆ ప్రాజెక్ట్కి లేట్గా పర్మిషన్ ఇచ్చి ఉండొచ్చు, దానికి కావాల్సిన ఇన్ఫర్మేషన్ దొరకకపోయి ఉండొచ్చు. ఇవన్నీ ఉన్నా కూడా షీ డిసైడెడ్, అయినా సరే ఐ విల్ స్టిల్ డూ దిస్ ప్రాజెక్ట్ అని చెప్పి డిసైడ్ చేసుకుంది. ఓకే, సో అప్పుడు మనం యూజ్ చేసేది డెస్పైట్ ద సెట్ బ్యాక్స్ షీ డిసైడెడ్ టు క్యారీ ఆన్ అంటే టు కంటిన్యూ విత్ హర్ ప్రాజెక్ట్.